మీరందరూ ట్రై చేసి తినాలి. చాలా మస్ట్ ట్రై రెసిపీ ఇది. అంటే జాక్ ఫ్రూట్ క్యాక్సెస్ ఉంటే డెఫినెట్గా ట్రై చేసి తినండి. ఇదే రెసిపీ ఫాలో అవ్వండి, మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇదే రెసిపీ ఫాలో అయితే ఫెంటాస్టిక్ బిర్యానీ తింటారు ఇంట్లో. సూపరా, సూపర్ సే ఊపర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైము ఇది చిన్న కూర చేసుకునే పనసకాయ అనమాట. మా కోడలు వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది, కాయ తీసుకొచ్చాను. ఈరోజు ట్రై చేస్తాను. యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను. పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుంది, మటన్ ఉన్నట్టు ఉంటుంది అన్నారు చాలామంది. ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు కట్ చేస్తాను. చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇది కట్ చేసే ముందు మనము చేతికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే జిడ్డు జిడ్డుగా అసలు కడిగినా కానీ పోదంట. చూడండి, ఆయిల్ తీసుకుంటున్నాను. చేతులకంతా బాగా పూసుకోవాలి. ఆయిల్ పూసుకొనే కట్ చేయాలి, లేకపోతే అది పాలులాగా వస్తుంది కదా, అది అసలు పోదు. చాకుకు కూడా మనము ఆయిల్ రాసుకోవాలి. బాగా రాసుకొని కట్ చేయాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ట్రై చేస్తున్నా, ఎప్పుడు కట్ చేయలేదు. చూడండి తెగుతుందో లేదో. గమ్ గణపతి నమః. గట్టిగా ఉంది. పెద్ద కత్తి కావాలనుకుంటా దీనికి. ఇంకా నూనె రాసేసరికి జారిపోతూ ఉంది కత్తి. పెద్ద కత్తి ఉండాలి దీనికి. షాప్లో అయితే వాళ్ళే కూరగాయల వాళ్ళు కట్ చేసి ఇస్తారంట. కూరగాయల షాప్లో ఉంటాయి కదా, వాళ్ళని కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తారు. ఇది కట్ చేయడానికి ఇంతసేపు పట్టింది. గమ్ ఇదిగానా. దీనికి కూడా ఇప్పుడు నూనె రాసుకోవాలి, లేకుంటే ఈ గమ్మంతా ఇది దీనికి అంటుకుంటుంది. చెక్కకు కూడా నూనె రాద్దాం, లేకుంటే పోదేమో. చెక్క మళ్ళీ కడిగితే పోదనుకుంటా. అదే పాలు, పచ్చికాయకి ఇట్లా పాలు కారుతుంది. దీనికి కూడా ఇట్లా మళ్ళీ స్కిన్ అంతా కూడా తీయాలి. నాకే రాకుంటే నీకు వస్తుంది. పెద్ద కత్తి అయితే కట్ చేయొచ్చు. నేను ఇక్కడ కూడా ఆయిల్ రాసుకున్నా కదా, అందుకనే జారుతుంది. అవుతుందేమో అని. ఎట్లయినా అవుతుంది, మనం చేతులకు రాసుకున్నాం కదా, ఎట్లయినా అవుతుంది. అది మరి నైటీ, అది దాంతో తుడిచేస్తా. హ్యాండిల్ది ఆ పాత నైటీ. చేయిక అది కొంచెం ఎక్కువ ఉంది కదా, దీనికి తుడుస్తా. అప్పుడు మా ఇంట్లో అయితే చిన్నప్పుడు
పెద్ద పెద్ద కత్తి గొడ్డలు ఉండేటివి, కర్రలు కొట్టేటివి పొయ్యిలోకి, కట్టెల పొయ్యిలోకి. మామిడికాయలు కూడా ఆ కత్తితో ఇట్లా కొడితే బాగా తెగుతాయి. పచ్చి మామిడికాయలు కూడా పచ్చడి పెట్టుకోవాలంటే. అది పాయిజనస్ ఏమి ఉండదా పాలు? ఇప్పుడు గ్రిప్ వచ్చింది, గుడ్డతో పట్టుకుంటే గ్రిప్ వచ్చింది. ఆయిల్ మళ్ళీ టేస్ట్ కూడా ఇస్తుంది కొంచెం తక్కువ. ఏం రాదు. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసి మళ్ళీ ఉడకబెట్టి అప్పుడు బిర్యానీలు వేసేది. పోతుంది ఆయిల్ అంతా. ఇది జిడ్డు అంటుకోకుండా. ఇప్పుడు స్కిన్ తీద్దాం. ఈజీనా? ఇది ఈజీ ఏం కాదు, కట్ చేసేదే టఫ్. ఈజీగానే వస్తుంది నాకు అనిపిస్తుందా? ఇప్పుడు గుడ్డతో పట్టుకున్నా కదా, అందుకు జారడంలో ఇందాక జారుతాను నేను చెయ్యి. ఇప్పుడు బాగా ఈజీగా ఉందా? కొంచెం ఇంకా బాగా కొంచెం లోపల కట్ చేయి. లోపల వరకు కట్ చేయకూడదు, పైన కట్ చేయాలి. రాగా ఉంటుందా ఫైబర్? ఇది అసలు చూస్తే దీన్ని కూడా తిందామని ఎట్లా అనిపించిందో జనానికి స్టార్టింగ్. జనాలు ఏది వదలరు. పొట్టనా? ఏం పొట్ట? చూస్తే జనాలు ఎట్లా కట్ చేస్తారు. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్రెండ్స్. ఆ పీస్ కూడా ఉంటుంది అట్లనే. సీడ్స్ లేవే? ఇక చిన్న చిన్నవి ఈ సైజులో కట్ చేసుకొని ఈ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, నల్లగా కాకుండా. ఓకే ఓకే. కజ్జి 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 బాగుంది. ఇది తీసేయాలి మధ్యలోది. ఇది తీసేయాలి. ఇది మధ్యలో ఒకటి ఉంటుంది స్టెమ్ లాగా, ఇది తీసేయాలి. ఇట్లా మధ్యలో ఉండేది ఇది తీసేసి ఇది తీసేయాలి. ఇప్పుడు మధ్యలో ఇది ఉంది కదా, ఇది తీసేయాలి. ఇవి కట్ చేసిన ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇదిగో ఉప్పు వేసిన, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి, నల్లగా కాకుండా. వంకాయ కూడా అంతే కదా, తీసినా కదా, అప్పుడే నల్లగైపోతుంది. అందుకనే మనము ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్క కట్ చేస్తా చూడు, ఈ ముక్క కట్ చేస్తా. పంచకాయ బిర్యానీ, పంచకాయ బిర్యానీ, పంచకాయ బిర్యానీ. చిన్న ముక్కలు కట్ చేయి, పెద్దగా ఉండాలి మటన్ ముక్కలు మాదిరి. మటన్ ముక్క మరి అంత పెద్ద కట్ చేయం లేదు, ఇట్లనే కట్ చేస్తారు అందరు. వేరే నేను చూసినా కదా దాంట్లో. సరిపోతుంది సగం. అది కూడా కట్ చేస్తా.
ఇదో ఇది మధ్యలోది ఇది తీసేయాలి. ఇది ఇంతింత ముక్కలు వేసిండు అందరూ వేరే వాళ్ళు, అందుకనే ఇంతింత ముక్కలు కట్టి. చిన్నవైతే కనపడవు కదా బిర్యానీలో. వేస్తుండ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి, నల్లగా కాకుండా. ఈ మళ్ళీ వేయించి మనం కుక్కర్లో ఉడకబెట్టాలి. ప్లాస్టిక్ కవర్ ఏదన్నా మంచిది తీసుకురావు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మంచిదేనా అది? రాహుల్, ఇవి పనస ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి మళ్ళీ కుక్కర్లో ఉడకబెట్టాలి మెత్తగా అయ్యే వరకు. ఓకే ఓకే, చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆయిల్ వేస్తుండ. ఒక 4-5 స్పూన్లు వేసిన అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పనస ముక్కలన్నీ వేయించుకోవాలి. ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందుకే చిటపట్టలు ఆడుతున్నాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. ఇంకా బాస్మతి రైసు 4 గ్లాసులు, చిన్న గ్లాసుతో 4 గ్లాసులు నానబెట్టి పెట్టుకున్నా. ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా పెద్ద సైజు ఆనియన్స్ ఒక 4 కట్ చేసి పెట్టుకున్నా. ఒక 6 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి పెట్టుకున్నా. ఇట్లా కొంచెం ఘాటు పెట్టి పెట్టుకోవాలన్నమాట. చూడండి, వేగినవి, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్, 3-4 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతాయి. ఇప్పుడు కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తా. ఇప్పుడు ఈ ముక్కలకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నా. ఇంకా పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూను పసుపు వేసాను. ఈ గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు పోస్తున్నా.
1.5 గ్లాస్ పోస్తాను. ఇంకొక 4 విజిల్స్ వచ్చే వరకు, ఒక విజిల్ హైలో రావాలి, హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 విజిల్స్ లో ఫ్లేమ్లో రానిచ్చుకుంటే ఉడికిపోతాయి. సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఇంకా కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనము ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకుందాము. ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై కావాలి కదా. 4 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. చూడండి, ఇవేమో లవంగాలు, స్టార్ అనీస్, జాపత్రి, షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు. బిర్యానీ ఆకు అయిపోయింది, కొంచెం ఉంది, అది వేస్తున్నాను. చూడండి, అన్ని స్పైసెస్ వేసుకోవాలి. 3 ఇలాచీ కూడా వేస్తున్నా. స్పైసెస్ చిట్పటలాడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్కి తగినంత సాల్ట్ వేసుకుందాము, తొందరగా వేగుతాయి ఆనియన్స్. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు వేసాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్, తొందరగా బ్రౌన్ కలర్. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకున్న అవి వేస్తున్నాం. చూడండి, బ్రౌన్ కలర్ అయింది, ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. బిర్యానీ మసాలా అంతా రెడీ అయ్యేసరికి మనము బాస్మతి రైస్ కూడా ఉడికించి పెట్టుకుందాము 70%. అందుకే ఎసురు పెట్టాను. ఎసుట్లో ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇందాక మనం బిర్యానీ మసాలాలు వేసుకున్నాం కదా, ఆ స్పైసెస్ అన్నీ లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, ఇలాచీ, బ్లాక్ పెప్పరు, ఇంకా జాపత్రి, ఇవన్నీ వేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. మూడు స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే ఉప్పగా ఉండాలి నీళ్ళు. ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను, నీళ్ళు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తాను. ఇంకా మసాలా రెడీ అయ్యేలోపు రైస్ కూడా ఉడికిపోతుంది. ఒక పక్క కుక్కర్లో ఏమో పనసకాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెము గార్నిష్ తీసుకుంటాను. గార్నిష్కి లాస్ట్లో మనం పైనుంచి గార్నిష్ చేస్తాం కదా, అందుకు కొంచెం ఆనియన్స్ తీసి పెట్టుకొని మిగతా దాంట్లో అన్ని మసాలాలు వేస్తాం. కొంచెం ఆనియన్స్ పక్కకు తీస్తాం. మనం లాస్ట్లో గార్నిష్ చేసుకుంటాం కదా, అప్పటికి ఇన్ని సరిపోతాయి. ఇప్పుడు
1.5 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. చూడండి ఇది ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను నేను. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేస్తున్నా, 1 స్పూను కారం వేస్తున్నా, 1 స్పూను ధనియాల పొడి, ఇవన్నీ చిన్న స్పూన్తో వేస్తున్నాను నేను. ఇందాక వేసింది జీలకర్ర పొడి, ఇప్పుడు వేసేది ధనియాల పొడి. ఇంకంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు బాగా కడిగి పెట్టుకున్న పుదీనా వేస్తున్నా. 2-3 సార్లు బాగా కడిగి సన్నగా కట్ చేసి వేస్తున్నా. ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు ఒక 500 గ్రామ్స్ పెరుగు వేస్తున్నా. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా ఉప్పు, అందుకని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ గ్రేవీకి తగినంత. ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నా. ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. ఇంకో ఇది ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను మూత పెట్టి. కుక్కర్ ఇంకా చల్లగా కాలేదు. కుక్కర్ చల్లగా అయిన తర్వాత మనము పనసకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనము పనస ముక్కలు వేసుకుందాం. కుక్కర్లో ఉడికినాయి, ఇంకా ప్రెషర్ పోలేదు. ప్రెషర్ పోయిన తర్వాత తీసి వేసుకుందాం. అప్పటి వరకు ఇది మూత పెట్టి ఉంచుకుంటా. సిమ్లో పెట్టాను, లో ఫ్లేమ్లో. చూడండి ఎసురు మరుగుతుంది. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తాను. 2 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 70% ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి బియ్యం వేసిన తర్వాత. చూడండి కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. చూడండి బాగా ఉడికినాయి పనసకాయ ముక్కలు. చూడండి చూపిస్తాను. చూడండి బాగా సాఫ్ట్గా ఉడికినాయి. చూడండి మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు మనము మసాలాలో వేసుకుందాం. బిర్యానీ మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాం.
ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతలోకి బియ్యం కూడా రెడీ అయిపోతాయి. బాస్మతి రైస్ ఇంకా కుక్ కాలేదన్నమాట, బాయిల్ అవుతూ ఉంది. అంతలోకి వేయించేసుకుందాం, ఉడకబెట్టుకుందాం 10 మినిట్స్. చూడండి ఉడుకుతూ ఉంది. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుందాం. అంతలోకి రైస్ బాయిల్ అవుతూ ఉంది. చూడండి రైస్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత 70% కుక్ అయిన తర్వాత అప్పుడు మనము బిర్యానీ మసాలాలో వేసుకుందాం. చూడండి బియ్యం చెక్ చేద్దాము 70% ఉడికిందా లేదా అని. ఇట్లా ఒక మెతుకు పట్టుకొని చూస్తే చూడండి తునిగింది, ఇంకొంచెం పలుకుంది. ఇప్పుడే మనము బిర్యానీ మసాలాలో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రైస్ వేసేద్దాం. చూడండి రైస్ అంతా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గార్నిష్ తీసుకున్నాం కదా ఆనియన్స్, అవన్నీ వేసేసుకోవాలి ఈవెన్గా. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా అంతా మసాలాలో వేసేసాను, ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. ఇంకా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేస్తున్నా, ఒక స్పూన్ అంతా. ఇప్పుడు 2 గరిటెలు మనం బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు వేసుకోవాలి. చూడండి 2 గరిటెలు వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టినాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోతుంది, పనసకాయ బిర్యానీ. 5 మినిట్స్ హై ఫ్లేము, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో. అయిందా? బిర్యానీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసిన. సూపర్. ఇంకా కింద నుంచి పైకి కలబెట్టుకోవాలి. చూడు బాగా అయింది, పొడి పొడిగా అయింది. ఓహో, మటన్ బిర్యానీ లాగా. తిని చూసి చెప్తావా? డెఫినెట్లీ. బాగా అయింది. ప్లేటింగ్ చేస్తా. ఇక ముక్క అదా, పనసకాయ ముక్క మెత్తగా ఉంది. పనసకాయ చాలా మసాలా రైస్. చూడు రాహుల్, తిని చూసి చెప్పు. ఏమా ఇది మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా? రైతా పనసకాయ బిర్యానీ. You mean పనసకాయ jackfruit బిర్యానీ? ఎస్.
ఏంది ఇది ఫస్ట్ టైం చేసిన. ఇంత బాగుంది చూడ్డానికి, ఏదో మటన్ బిర్యానీ లాగా. తెలియని వాళ్ళు వెజిటేరియన్స్ చూసి భయపడతారు, మెయిన్ మటన్ బిర్యానీ వేసి పెట్టిండ్రు. రైస్ తింటా ఫస్ట్ విత్ రైతా. ఉత్త రైస్ అయితే సూపర్. ఇప్పుడు పనసకాయ ముక్క. ఎస్, పనసకాయ ముక్క తీసుకు. అందరూ మటన్ లాగా ఉంది అంటుంటారు, మరి ఈ సీడ్ కూడా తినొచ్చా? తినొచ్చు. అవును, మటన్ ముక్క అంటే ఫ్లేవర్ మటన్ది లేదు, కానీ టెక్స్చర్ అదంతా కొంచెం మటన్ లాగానే ఉంది. మటన్ తిన్నట్టే ఉంటుంది. పెద్ద ముద్ద పెట్టుకుని తింటున్నా. మీరందరూ ట్రై చేసి తినాలి, చాలా మస్ట్ ట్రై రెసిపీ ఇది. అంటే జాక్ ఫ్రూట్ క్యాక్సెస్ ఉంటే డెఫినెట్గా ట్రై చేసి తినండి. ఇదే రెసిపీ ఫాలో అవ్వండి, మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇదే రెసిపీ ఫాలో అయితే ఫెంటాస్టిక్ బిర్యానీ తింటారు ఇంట్లో. సూపరా? సూపర్ సే ऊपर మటన్ బిర్యానీ సే నీచే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పనసకాయ బిర్యానీ తిని చూసి చెప్పు. ఓకే, చూసేదానికైతే చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా. సూపర్ విజయం, బాగుందా? చాలా బాగుంది టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉన్నట్టు ఉంటుంది. తిని చూడు పనస ముక్క ఎట్లుంది. నాన్ వెజ్ లాగే ఉందా? చికెన్ మటన్ లాగా ఉంది అంటారు. అవును, అట్లే ఉంది. అట్లే ఉందా? కరెక్ట్, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎంజాయ్. యా, థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ మేకింగ్ ఇట్. ఓకే. ఇంకా పనసకాయ బిర్యానీ చాలా బాగుంది. మా హస్బెండ్కి మా బాబుకి చాలా బాగా నచ్చింది. సేమ్ మటన్ బిర్యానీ లాగే ఉంది, టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ. మీరందరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెజ్ తినే రోజుల్లో చేసుకోవచ్చు, వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఇది మంచి డిష్. ఇంకా కట్ చేయటమే కొంచెం ప్రాబ్లం అయింది, కత్తి జారిపోతూ ఉండింది చాకు. దానికి నేను క్లాత్తో పట్టుకొని కట్ చేస్తే కొంచెం గ్రిప్ వచ్చింది. కట్ చేయడమే కొంచెం టఫ్, లేకుంటే మిగతా అంతా ఈజీనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.